హాయ్, దిస్ ఇస్ వైష్ణవి. ఈరోజు నేను మీకు లెనోవో యోగా బుక్ 9i గురించి చెప్పబోతున్నాను. సో ఈ ల్యాప్టాప్ లో వచ్చేసి యునిక్ ఫీచర్ ఏంటి అంటే, మనకి నార్మల్ ల్యాప్టాప్స్ వచ్చేసి మనకి వన్ స్క్రీన్ ఉండి కీబోర్డ్ ఉంది, టచ్ ప్యాడ్ ఉంటుంది. కానీ ఈ ల్యాప్టాప్ లో వచ్చేసి మనకి డ్యూయల్ స్క్రీన్ ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ల్యాప్టాప్ ఒక బుక్ లాగా యూజ్ చేయాలని అనుకుంటున్నాను. సో ఐ కెన్ యూజ్ ద ల్యాప్టాప్ లైక్ దిస్. ఐ కెన్ ఓపెన్ ద ల్యాప్టాప్ ఇన్ దిస్ వే. అండ్ ఈ సైడ్ లో ఒక స్క్రీన్ లో వచ్చేసి నేను వేరే యాప్ ఓపెన్ ఈ స్క్రీన్ లో వచ్చేసి వేరే యాప్ ఓపెన్ చేసుకోవచ్చు. సో బోత్ ద స్క్రీన్స్ ఎట్ ఏ టైం నేను ఇండివిజువల్ గా కాకుండా వేరే వేరే యాప్స్ ని ఆపరేట్ చేయొచ్చు. ఇంకా మనకి కావాలి అంటే దాన్ని ఫ్లాట్ గా చేసుకొని మనం ఒక చిన్న టీవీ లాగా కూడా చేసుకోవచ్చు దాన్ని. సో ఇందులో వచ్చేసి ఈ ల్యాప్టాప్ లో వచ్చేసి మనకి దాంతో పాటే మనకి ఒక స్టాండ్ దొరుకుతుంది. ఆ స్టాండ్ వచ్చేసి మనము దట్ విల్ బి రెక్టాంగులర్ షేప్ బ్యాక్ సైడ్, మళ్ళీ ఒక ఇలా ఫ్లిప్ వస్తుంది అనమాట. సో ఆ ఫ్లిప్ లో మనము కీబోర్డ్ అనేది అటాచ్ చేసుకోవచ్చు. సో మనకి కీబోర్డ్ అనేది బ్లూటూత్ కీబోర్డ్ అనమాట, దాంతో పాటే వస్తుంది. మనకి స్టాండ్, బ్లూటూత్ కీబోర్డ్, ఇంకా మనకి స్టాండ్ వెనకాల మనకి ఒక టచ్ పెన్ కూడా వస్తుంది దాంతో పాటు. అంటే యోగా బుక్ వచ్చేసి నా ల్యాప్టాప్ ని ఇలా ఓపెన్ చేసి పెడదామని అనుకుంటున్నాను. సో మనకి అది వచ్చేసి ఇలా వస్తుంది అనమాట స్టాండ్ లో. సో అక్కడ ఆ టచ్ ప్యాడ్ తో ఐ కెన్ ఆపరేట్ ఎనీథింగ్, లేదా నేను ఆ బ్లూటూత్ కీబోర్డ్ అనేది నా ముందు పెట్టుకొని ఆ డ్యూయల్ స్క్రీన్స్ లో ఒక దాంట్లో ఐ కెన్ టైప్, ఇంకొక దాంట్లో నేను వీడియో కూడా కానీ సాంగ్స్ కానీ స్క్రీన్ ప్లే చేయొచ్చు. ఇంకా ఇంకొక స్పెషల్ ఫీచర్ వచ్చేసి ఈ ల్యాప్టాప్ లో ఏంటి అంటే, నేను ఒకవేళ దీన్ని నార్మల్ ల్యాప్టాప్ లాగా యూజ్ చేద్దామని అనుకుంటున్నా. నేను దాన్ని ఎలా యూజ్ చేయగలను అంటే, డ్యూయల్ స్క్రీన్ ఉంది కదా, సో ఐ ఓపెన్ దట్ ఒక నార్మల్ ల్యాప్టాప్ లాగా. ఇక్కడ కింద స్క్రీన్, ఇంకా ఇక్కడ స్క్రీన్. సో ఇక్కడ వచ్చేసి నేను ఆ బ్లూటూత్ కీబోర్డ్ అనేది దాని మీద ప్లేస్ చేస్తే అది కీబోర్డ్ లాగా మారిపోతుంది. అక్కడ అండ్ కింద వచ్చేసి మనకి టచ్ ప్యాడ్ అనేది దాంట్లోనే ఆప్షన్ లాగా మనకు వచ్చేస్తుంది. సో ఇక్కడ నేను టచ్ ప్యాడ్ కూడా యూజ్ చేయొచ్చు అండ్ ఇప్పుడు నార్మల్ ల్యాప్టాప్. సో ఒకవేళ మనకి ఇట్స్ చాలా కష్టం అనమాట, ప్రతిసారి బ్లూటూత్ కీబోర్డ్ కూడా తీసుకొని వెళ్ళాలి అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, అందులోనే ఒక ఆప్షన్ ఉంటుంది సెట్టింగ్స్ లో, అది ఆన్ చేసుకుంటే కీబోర్డ్ ఆప్షన్ అనమాట, టచ్ కీబోర్డ్ ఆప్షన్ అని ఉంటుంది. అది ఆన్ చేసుకుంటే మనకి ఏంటి అంటే బెనిఫిట్, ఒకవేళ మనం ఓన్లీ ఆ ల్యాప్టాప్ స్క్రీన్స్ మాత్రమే తీసుకెళ్తున్నాము, అదొకటే మాత్రం క్యారీ చేస్తున్నాం అంటే, ఇది చాలా లైట్ వెయిట్ అన్నమాట, చూడడానికి కూడా చాలా యూనిక్ గా ఉంది. నేను దీన్ని వర్టికల్ గా ఓపెన్ చేసి ఐ వాంట్ టు డ్రా సంథింగ్ అన్నప్పుడు ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అన్నమాట. మోస్ట్లీ మనకి యానిమేషన్ అండ్ విఎఫ్ఎక్స్ కోసం కూడా చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేయడానికి ఆ పెన్ మాత్రం, ఆ టచ్ ఇది చాలా స్మూత్ గా ఉంది అండ్ చాలా ఫ్లూయెంట్ గా మనం దాన్ని యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇందులో స్పెషల్ ఫీచర్ ఏంటి అంటే, గేమ్ అనేది మనకి నార్మల్ గా చిన్న స్క్రీన్ లో మనం గేమ్ ఆడుతున్నప్పుడు ఓకే ఇట్స్ ఫైన్. మనం ల్యాప్టాప్ లో గేమ్ ఆడుతున్నప్పుడు కూడా, కానీ మనము బయటికి వెళ్ళి గేమ్ ఆడే డిఫరెంట్ ఎక్స్పీరియన్సే వేరే ఉంటది. సో ఇందులో వచ్చేసి మనకి డ్యూయల్ స్క్రీన్ కాబట్టి దీన్ని నేను హారిజాంటల్లీ ఓపెన్ చేసుకొని ఒక చిన్న బిగ్ స్క్రీన్ లాగా దీంట్లో గేమ్ ఆడొచ్చు. సో నేను దీన్ని హారిజాంటల్ గా ఓపెన్ చేసుకొని ఇందులో పబ్జి ఆడాలన్నా, లేకపోతే వేరే ఇంకేమైనా గేమ్స్, హాట్ వీల్స్ ఆడాలన్నా, సో నేను ఈజీగా దాన్ని ఓపెన్ చేసి ఈ స్క్రీన్ లోనే హ్యాండ్ పెట్టి, ఈ స్క్రీన్ లో హ్యాండ్ పెట్టి వేరే ఇక్కడ ఒక గేమ్ ఆడొచ్చు అండ్ ఇక్కడ ఒక యాప్స్ కూడా యూజ్ చేయొచ్చు. మొత్తం స్క్రీన్ ఓపెన్ చేసి గేమ్ ఆడొచ్చు. సో ఇది బిగ్ స్క్రీన్ లాగా కనిపిస్తుంది అనమాట. సో మనకి మోస్ట్లీ అయితే మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు సపరేట్ గా మనము స్టాండ్ ని కొనుక్కుంటాం. సో ఇందులో మనకి ఆల్రెడీ మనకి ల్యాప్టాప్ తో పాటే మనకి స్టాండ్ వస్తుంది కాబట్టి మనకి సపరేట్ గా కొనే అవసరం లేదు. ఇందులో వచ్చేసి మనకి యూఎస్బి కేబుల్ కి 3 పోర్ట్స్ ఉంటాయి అనమాట. సో మనము ఫోన్ చార్జ్ చేసుకోవాలన్నా చార్జ్ చేసుకోవచ్చు, మనం మల్టిపుల్ దానికోసం యూజ్ చేసుకోవచ్చు. సో ఇందులో స్క్రీన్ వచ్చేసి మనకి 13.3 ఇంచెస్ 13.3 ఇంచెస్ ఉందన్నమాట, డ్యూయల్ స్క్రీన్ కదా. సో OLED 2.8K స్క్రీన్ తో ఉంది మనకి ఇందులో. అండ్ ఇందులో జీబీ వచ్చేసి మనకి 16 GB ర్యామ్ అనమాట. సో మనం ఎంతైనా 16 GB ర్యామ్ వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది మనకి ఇండియాలో ఇంకా రాలేదు, ఇది మోస్ట్ ప్రాబబ్లీ అయితే ఏప్రిల్ టైంలో షిప్పింగ్ అవుతుంది అని చెప్తున్నారు. అండ్ జూన్ వరకు మనకి మేబీ ఇండియాలో అవైలబుల్ ఉండొచ్చు ఈ ప్రోడక్ట్.
సో 2023 మనము ఒకవేళ ఈ ల్యాప్టాప్ ని కావాలి అని అనుకుంటే మనం ప్రీ బుక్ చేసుకోవచ్చు దీన్ని. జూన్ వరకు దే ఆర్ ద మోస్ట్ ఛాన్సెస్ మనకి ఇండియాలో ఇది అవైలబుల్ ఉంటుంది. సో ఇప్పుడైతే ఫారిన్ కంట్రీలో అవైలబుల్ ఉందన్నమాట. సో అక్కడ వచ్చేసి మనకి ఇది $2,000 లో అవైలబుల్ ఉంది. సో ఇండియాలో ఎక్స్పెక్టెడ్ ప్రైస్ ఎంత అంటే 1 lakh చేంజ్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇది మనకి మార్కెట్ లో వచ్చిన తర్వాత దీని ఎగ్జాక్ట్ రేట్ ఏంటి అనేది మనకి తెలుస్తుంది. సో ఇందులో ఇది వేరే ల్యాప్టాప్స్ కన్నా చాలా యూనిక్ గా ఉంది. అండ్ చెప్పాలి అంటే మనం వేరే ల్యాప్టాప్స్ ని కొన్ని హెవీ వెయిట్ ఉంటాయి, కొన్ని లైట్ వెయిట్ ఉంటాయి. అండ్ లైట్ వెయిట్స్ అంటే మోస్ట్లీ మనకి మినీ ల్యాప్టాప్స్ అన్నమాట. కొంచెం హెవీ వెయిట్స్ అయితే యూనో మనకి గేమింగ్ కి కానీ విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ చేయడానికి కానీ మనకి ఈ ల్యాప్టాప్ వచ్చేసి చాలా ఈజీ టు క్యారీ, చాలా ఈజీ టు యాక్సెస్. ఇంకా మనకి బిగ్ స్క్రీన్ కూడా వస్తుంది. సో మనకి డ్యూయల్ స్క్రీన్ ఉంది కాబట్టి మనకి క్లారిటీ ఉంటుంది. మనం ఒక సైడ్ వర్క్ చేసుకోవచ్చు, ఇంకొక సైడ్ మనం ఎంటర్టైన్ కూడా అవ్వచ్చు. సో ఈ ల్యాప్టాప్ వెయిట్ ఎంత అంటే 1.38 kgs అని చెప్తున్నారు. సో ఇది మనం అనుకోవచ్చు ఎంత లైట్ వెయిట్ గా ఉంటుందో, ఎంత ఈజీ యాక్సెస్ గా మనం దీన్ని క్యారీ చేయొచ్చు. సో దాని సైజ్ వచ్చేసి మనకి 13.3 inches. అంటే మనం దీన్ని ఒక హ్యాండ్ బ్యాగ్ లో, లేడీస్ కావాలంటే లేడీస్ ల్యాప్టాప్స్ కి ఒక హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది, స్పెషల్ గా దానికోసమే డిజైన్ చేస్తారు. సో మనం ఈజీగా ఎక్కడ అంటే అక్కడ దీన్ని క్యారీ చేసుకొని వెళ్ళొచ్చు అనమాట. సో మెన్స్ కానీ వాళ్ళకు కూడా ఆబ్వియస్లీ లేడీస్ కానివ్వండి, జెంట్స్ కానివ్వండి, యూత్ కానివ్వండి, ఎవరైనా ల్యాప్టాప్స్ ని క్యారీ చేయాలి అంటే వాళ్ళకి చాలా లైట్ వెయిట్ ఉంటే అది డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట. మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్స్ యానిమేషన్ చేస్తారు. సో వాళ్ళకి ఇది హెల్ప్ఫుల్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ గేమర్ అవ్వాలని అనుకుంటారు. సో వాళ్ళకి కూడా ఇది చాలా హెల్ప్ఫుల్. సో మనకి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వచ్చేసి, ఇంకా మనకి అకౌంట్స్ పీపుల్ వచ్చేసి వీళ్ళందరూ ఎక్సెల్స్ లో ఇంకా ప్రోగ్రామింగ్ లో చాలా ఇనిషియేటివ్ చూపిస్తారు. చాలా వీళ్ళ వర్క్ అంతా దాని మీదే డిపెండ్ అయి ఉంటది కాబట్టి, వీళ్ళ వర్క్ అంతా ల్యాప్టాప్ మీదే డిపెండ్ అయి ఉంటది కాబట్టి ఈ ల్యాప్టాప్ వచ్చేసి మనకి డ్యూయల్ గా మనం పర్న్ చేయొచ్చు. ఇందులో డ్యూయల్ స్క్రీన్ కాబట్టి అండ్ మనకి చాలా యూస్ఫుల్ అన్నమాట. ఐ సజెస్ట్ యూ వన్స్ హ్యావ్ ఎ లుక్. మనకి వెబ్సైట్ లో దీని గురించి డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ నేను ఆల్రెడీ ఇచ్చేసాను కాబట్టి మనం ఒకసారి వెబ్సైట్ లో వెళ్ళి చెక్ చేయండి. మనకి ప్రీ బుకింగ్ కావాలన్నా అక్కడ అవైలబుల్ ఉంది. సో మనం ప్రీ బుక్ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు ఈ ల్యాప్టాప్ ని. అండ్ మనకి ఫీచర్స్ అనేది నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇట్ విల్ బి ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. సో నార్మల్ ల్యాప్టాప్స్ కన్నా ఇది చాలా యూనిక్ గా ఉంది కాబట్టి సో మీరు యూజ్ చేయాలనుకున్నా కూడా చాలా ప్రీమియం గా లుక్ ఇస్తుంది ఇది. అండ్ చాలా లైట్ వెయిట్ కాబట్టి మనం హ్యాండ్ లో కూడా క్యారీ చేయొచ్చు. జస్ట్ లైక్ ట్యాబ్ ని మనం క్యారీ చేస్తున్నట్టు అంత ఈజీగా దీన్ని క్యారీ చేయొచ్చు. సో మరిన్ని గ్యాడ్జెట్స్ గురించి తెలుసుకోవాలన్నా, ఫోన్స్ గురించి తెలుసుకోవాలన్నా మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.